శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. వాళ్ళు పరమ సంతోషంగా కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి 7 పార్వతీదేవి గురించి శంకరుడికి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలండి వెళ్ళిన వాళ్ళు? వెళ్ళామండి, మాట్లాడామండి, ఒప్పుకున్నారండి అని కదా అనాలి. మీరు ఒక విచిత్రం చూడండి. లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుంది. సాధారణంగా ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో వాతావరణం తెలియని వాళ్ళం ఏం కాదు, అందరికీ తెలుసున్నది. పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకున్న మహాత్ములు ఉన్నారంటే ఎక్కడన్నా ఉన్నారేమో, ఒకరిద్దరు నాకు తెలియదు. కాబట్టి ఏదో అట్టహాసం, స్వీట్లు, హాట్లు, టేబుళ్ళు, టీపాయిలు, కప్ బోర్డులు అవన్నీ సర్దేసి చాలా లగ్జూరియస్గా ఇల్లు కనపడేటట్టుగా పెట్టి ఏదో పెద్ద అల్లరి చేసి వచ్చినటువంటి వాడికి అన్నీ చూపించి చాట్ నుంచి చూసి మాట నుంచి చూసి వాడు పొడుగు ఎంత ఉన్నాడు, మన పిల్ల పొడుగు ఎంత, ఈ లెక్కలు కట్టేవాళ్ళు కొంతమంది చాలా నైపుణ్యం ఉన్నవారు ఉంటారు. వారిని రప్పించి వారిని అక్కడ పెట్టి చాలా తెలివితేటలుగా మాట్లాడి అవతల వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో లాగగలిగిన వాళ్ళని రప్పించి, నీ కూతురు వెళ్ళి ఐశ్వర్యం ఎత్తుకోవాలా, వాళ్ళకుందని నువ్వు పంపిస్తున్నావా? నడువడిగలిగిన నీ కూతురు శ్రీ మహాలక్ష్మిగా ఇంటికెళ్ళి వాళ్ళు కోట్లకి పడగలెత్తాలి. అలా నీ కూతుర్ని పంపు, నారాయణుడి ఇంటికి పంపానని. వాళ్ళ ఐశ్వర్యం గురించి నువ్వెందుకు విచారణ చేస్తావు? నీ కూతురు వెళ్ళాక వాళ్ళు పొంగిపోవాలి. ఆ అమ్మాయి వచ్చిన వేళ మేము ఏ స్థాయికి వెళ్ళామో చూడండి అనుకోవాలి. అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంది మన శాస్త్రం. కనుక అలా లేదుట. మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆడపిల్లి వారు మీరు 6ంటికి వస్తానని 5:30కే వెళ్ళిపోయారనుకోండి, అయ్యా ఏమనుకోకండి అని వాళ్ళు కూర్చోమ్మని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, చేసుకుని లేచి వచ్చి అసుర సంధ్య వేళలో కాసేపు లలిత చదువుకోవడం మాకు అలవాటు, ఏమనుకోకండి అయ్యా మీతో మాట్లాడలేదని కూర్చోబెడితే మీరు ఏ గదిలో కెడితే ఆ గదిలో భగవత్ సంబంధమైన విశేషాలు కనపడుతూ ఆ ఇల్లు పరమసాత్వికంగా కనపడుతోంది అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో దేని గురించి మాట్లాడతారు? పెళ్లి కొడుకు గురించి మాట్లాడరు. అబ్బబ్బబ్బా ఏమి సంప్రదాయమే, ఏమి కుటుంబమే, నిజంగా ఆవిడ చూసావా ఎంత మర్యాదో బాబోయ్, ఎంత మర్యాదస్తురాలో, ఆయన మాట చూసావా నిజంగా ఎంత సాత్వికంగా ఉందో, ఒక్క మాట తక్కెడ అంతే, అయోమయం అవి ఏం లేవు, అంత చక్కటి మాట, ఎంత మంచి కుటుంబం అంటారు. అలా వాళ్ళు హిమవంతుడి ఇంటికి వెళ్ళొచ్చి శంకరానికి పెళ్లి కుదిరిచ్చామంటలేదు, పార్వతీదేవి గురించి చెప్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. నిజంగా సప్తర్షులు పొంగిపోయారు ఆవిడ్ని చూసి. పలుమరు ముల్లోకంబుల చెలులంచూచితిమి కాని చింతింపగన నా అలనకు కలలక్షణములు కలయగ ఏ చెలులయందు గానము దేవా. లోకములో ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాం, ఆవిడకున్నటువంటి లక్షణాలు శంకరా ఎవ్వరి యందు లేవు. నీలాహిమేని కంటెను నీలాలుల కంటె ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. వాళ్ళన్నారు నీలగ్రీవా, కంఠమునందు నల్లని మచ్చున్నవాడా, పిల్ల తెల్లగా ఉంటే బాగుందండి అని చాలా గొప్పేం కాదు, సాధారణంగా దానికి మార్కులు పడిపోతాయి, ప్లస్ మార్క్స్. వీళ్ళంటున్నారు పిల్లకించిత నలుపు, కానీ ఎంత అందమో తెలుసా, నారాయణీ కదండి అన్నగారి పోలిక. కాబట్టి ఎంత అందమయ్యా నలుపులో. నీలాహిమేని కంటెను, నల్లత్రాచుపం మెరుపు కన్నా ఆవిడ మెరుపు ఎక్కువ. నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా. అబ్బో ఆ ముంగురులు, ఆవిడ అందం, ఆ ఇంద్రనీలమణి కాంతి ఏమి అందమో మహాతల్లిది. బాలేంద్రుడు చంద్రానన భాలముతో సాటి ఎనగ పలుకుదురుకవుల్ బాలిక పాల రుచులపై బాలేంద్రుడు ఎంత వాడు బాలేందు ధరా. కవులు ఒక మాట రాసేస్తూ ఉంటారు, పార్వతీదేవి యొక్క లలాటము అష్టమీ చంద్ర విభ్రాజ లేక స్థల శోభిత, ఏదో చంద్రబింబంలా ఉంటుంది అంటుంటారు. కానీ పచ్చబద్ధం చూసి వచ్చిన మేం చెప్తున్నాం, అసలు చంద్రబింబానికి అమ్మవారి యొక్క లలాటమునకు పోలికే లేదు, అంత అందంగా ఉంటుంది ఆవిడ యొక్క నుదురు. సుదతీలలామబమలకు వదలక సరిచేయనొకటి వచ్చునే నీచే కథనమున తెగడయే అనియు మదననక దివిల్లు కాద మదనారాతి. ఆ పార్వతీదేవి కనుబొమల గురించి ఏం చెప్పమయ్యా,
చూస్తే మాకేమనిపించిందో తెలుసా? నువ్వు స్మరుణ్ణి కాల్చేశావుగా మన్మధుణ్ణి, రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే నీ మీద యుద్ధం చెయ్యడానికి పట్టుకోవడానికి ఒక్క కొత్త ధనస్సుని సిద్ధం చేసుకున్నాడు. అదే పార్వతీదేవి యొక్క కనుబొమలు. మన్మధుడు తయారు చేసుకుంటున్న ధనస్సుగా మాకు అనిపించిందయా. జలజాక్షి నిమ్మోము చందురు పోల్తమా చందురు నందున గందు కలదు. ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంటుంది. అందామా? చంద్రుడికో మచ్చ ఉంది, ఆవిడ ముఖంలో ఏ మచ్చ లేదు, అంత అందగత్తె. కన్నియవదనంబు కమలంబు బోల్తమా కమలంబు పుట్టుచో గసటు కలదు. పోని కమలంలా ఉంటుంది ఆవిడ ముఖం, అందామా? కమలం బురదలో పుడుతోంది కాబట్టి ఆవిడికి ఈ ముఖం పుట్టేటటువంటి ఈ కింది ప్రాంతం అలా బురదగా ఏదో చెమటలు పట్టేసి మచ్చలు పడిపోయి ఏం లేదే. మోహనాంగి ముఖంబు ముకురంబు బోల్తమా ముకురంబు నందున మృదువు లేదు. అబ్బో చాలా ముత్యంలా ఉంటుందండి ఆవిడ అని ఏమైనా అందామా? ఆ ఆవిడ ముఖానికి ఉన్న మృదుత్వం ఈ ముకురానికి ఎక్కడుంది? మానిని వదనంబు మణి పంక్తి బోల్తమా మనులెల్లరాలను మాటగలదు. ఏదో పోని మాణిక్యంతో పోలుద్దాం అమ్మవారి ముఖం అందామా? మాణిక్యాలన్నీ రాళ్లే అని లోకంలో ఒక వదంతి. రాళ్లే కదండి వజ్రాలన్నీ, కాబట్టి రత్నం రాయే, రాతితో ఆవిడ ముఖాన్ని ఎలా పోలుస్తామండి? కాబట్టి కుదరదు. ఇంకనేమి బోతమింతియాననముతో సృష్టినేమి సాటి చేయవచ్చు. మగువ మగము కాంతి మలహారణీయాన త్రిభువనంబులందు అభినవంబు. ఏం పోల్చమయ్యా? ఆవిడ ముఖంతో పోల్చడానికి సృష్టిలో ఇంకో వస్తువు లేదు. ఆవిడ ముఖానికి ఆవిడ ముఖమే సాటి. అంత అందమైన ముఖమయ్యా పార్వతీదేవిది అని చెప్పి, లలనామణియగు పార్వతి విలసిత కళ్యాణ రూప విభవము చెప్పన్ మలహరణీయాన సుమి జలజాసనుకైన జనదు చంద్రాభరణ. చంద్రుణ్ణి ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర, ఆ పార్వతీదేవిని చూసొచ్చి చెప్పు ఎలా ఉంటుందో అని చెప్పాలనుకుంటే 4 ముఖాలున్న చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. మేము నిజం చెప్తున్నాం. అటువంటి అందగత్తె ఆవిడ. అంటే శంకరుడు చాలా సంతోషించాడు. అయితే వాళ్ళు పిల్లని ఇస్తానన్నారు కదా, ఆ విషయం చెప్పండి. ఇస్తానన్నారు శంకర. ఇప్పటికి వాళ్ళకి గుర్తొచ్చింది అసలు వెళ్ళిన విషయం. అంటే అసలు పార్వతీదేవిని చూసినటువంటి సంతోషంలో వాళ్ళు వెళ్ళిన పనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం మరిచిపోయారు. పిల్లనిస్తానన్నారు కదా, చాలా సంతోషం. అయితే ఇంకెందుకు, సప్తర్షులు మీరున్నారు కదా, శుభలేఖ రాయించేద్దామా? ఇంకైతే పంపించేద్దామా హిమవంతుడికి? రాయించేద్దామండి. శుభలేఖ రాసేశారు. వెంటనే ఒక్కసారి ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచిపెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లాడికి ఆలిపట్టంలో టర్రని పట్టుకుని ఎవరింటికో వెళ్ళి, ఏమంటే మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే చావమన్నారంటే ఎవడెళ్తాడా ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి. ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడూ చూడనట్టు 2 చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేమిటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని ఇదేంటి సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగులు, దేనికి వివరం ఉండదు. మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఏమనేవాడు ఉండడు, ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగులు. కళ్యాణ వేదిక, బలానా వీధి సందులోకి వెడితే 2A బస్సు ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే ఆ కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగు. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టివాళ్లు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడమో వడియమో వాడేస్తాడు.
వేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఉందా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ ఇప్పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చేవాళ్ళు ఉండరు, ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, ఇంకా లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేగాని మీ అందరికీ పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి, అది అంటే అసలు అర్థం లేదు. నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర, నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడి సంప్రదాయం కాదు. ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పట్టాన అవదా పెళ్లి, సాయంకాలం 6ంటికి వస్తారు, ఏదో తింటాడు కాసేపు డ్యాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు కాసేపు భంగ్రా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతూ ఉంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంట, ఎందుకు ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కడు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు, ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వీళ్ళు ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు. ఆ గబుక్కుని భార్యతోటి ఏమిటివన్నీ ఏం తిందాం ఇవాళ అంటే సాంబారు అన్నం తిందాం అంటుంది ఆవిడ. నీ మొహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ హాట్ షాప్ ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతారు ఎప్పుడు పెట్టనట్టు, అయితే మీరు అన్నట్టు అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలు. ఎందుకు వచ్చిన అల్లరండి ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే, ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటాడు అక్కడ. మీరు వెళ్ళి 2 చెవులు పెట్టుకుని ఆత్రేశార్చనానసా సామాశ్వాత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేశగోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే 4-5 ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. చాగంటి కోటేశ్వరరావు ఏం తెచ్చారు అంటే మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు. తీసి 116 కరెక్టే కదండి అంటాడు. ఆ 116 వాడు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 10 ఒకట్లో అందులో వేసుకుని ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తాడు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు. అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటాడు. వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్లిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చాయి ఇవాళ తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది? అలాన లేదు శంకరుడు. ఎంత అందంగా మాట్లాడాలో అంత అందంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఒక పెద్దలు వెళ్ళి పిలుపు పిలవాలి. పిలుపు పిలవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇంటి పెద్ద ఆయన పేరు మీద పడుతుంది. కొందరి ఇళ్ళకెళ్ళినప్పుడు పరమ మర్యాదగా అలా వెళ్ళి పిలవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవి పిండ్లియాడ దినమే దిలెస్సయో ఎరుగవలయునంచు ఈశ్వరుండు. పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టాలిగా, ఇది బాగా చెప్పగలిగిన వాడిని ముందు పిలవాలండి అన్నాడు. ఏమిటి ఆయన తెలియదేమిటి? సర్వజ్ఞుడు ఆయన. ఆ పెద్దరికం అలా ఇచ్చాడు లోకానికి చూపించడానికి. భారతీషు తలచె బాలెండు జూటుని తలపుతో నాకు దధాత వచ్చే. సరస్వతీదేవి పతి అయిన చతుర్ముఖ బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే గబగబా బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా ఏది ముహూర్తం పెట్టు అన్నారు.
అనగానే ముహూర్తం పెట్టారు, శుభలేఖలు వేసేశారు. ఆ శుభలేఖలన్నీ పట్టుకుని చక్కగా గబగబా బయలుదేరి సర్వలోకాల్లోనూ ఇచ్చేశారు. అందరూ మగపెళ్లి వారి ఇంటికి వచ్చేస్తున్నారు శంకరుడి ఇంటికి. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు వచ్చారట. దేవర పెండ్లినేడనుచు దేజము సొంపున భోగరాయుడై దేవతలందరూ కొలువ దేవమునుల్ నుతి చేయగా శచీదేవియు తాను కూడి చనుదించ మహేంద్రుడు పెంపుతోడనై రావణదంతి నెక్కి మునిరంజను కొండకు వెండి కొండకున్. ఈ వెండి కొండకున్నన్న మాటతో వచ్చిన పెళ్లివారి మీద పద్యాలు రాశారండి పోతన గారు. 15 రోజులు చదివి చెప్పినా చాలు. ఎంత గొప్పగా ఒక్కొక్కళ్ళు వచ్చారో రాశారైనా. అన్ని పద్యాలు అంతే, వెండి కొండకున్నట్టు పూర్తి చేశారు. ఎంత పొంగిపోయి వెళ్ళిపోయిందో ఆ ఘంటం ఆయనకి. కనుక ఇంద్రుడు బయలుదేరి శచీదేవితో ఐరావతం ఎక్కి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరి పటాటోపానికి తగినట్టు వారు రావాలి కదండి మరి. అందుకని దండధరం మహాగణులు దగ్రులు కింకరులు ఒలిగొల్వ నుద్దండు లూలాయ వహండయి దర్పముతో మణిభూషణంగుడై దండధరుండు వచ్చె ఘనదండము కేల వెలుంగ కామిని మోడితుడై మనోజన మద మర్దన కొండకు వెండి కొండకున్. యమధర్మరాజు గారి చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చారు. జన మద మర్దన కొండకు వెండి కొండకున్. యమధర్మరాజు గారి చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చారు. నొసల విభూతి బూసి కడునున్నని ఏనుగు తోలు కప్పి రాజసమున పాములం తొడిగి చారు త్రిశూల పినాకహస్తుడై వసగిన వెట్కతో దనదు నింతియు తానును వచ్చ సూలిదా బసవని నెక్కి జూట హిమభానుని కొండకు వెండి కొండకున్. ఈ వచ్చినటువంటి దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఘన శృంగారముతో మహామహిమతో కళ్యాణియం తాళసజ్జననిత్తోల్లాసులు పుణ్య భాగవతులు సంసార దూరాత్మకులు సనకాదుల్ కడుకొల్వ మింట నరిగన్ సంప్రీతితో మాధవం దనగుందభ్యుడు వెండి కొండకు ఖగేంద్రారూఢుడై రూఢితో. పక్కన శ్రీ మహాలక్ష్మి వస్తుండగా గరుత్మంతుడి మీద సనక సనందనాది మహర్షులు సేవిస్తుండగా మంచి వైభవంతో ప్రకాశించిపోతూ పట్టుపుట్టం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చారు. వలనొప్ప మునులు కొలవగ కలహంసాదేశు నెక్కి గ్రక్కున వాణీలనయుతాను వచ్చెను జలజాత భవండు రజత శైలము కడకున్. ఆ సరస్వతీదేవితో కూడుకున్న వాడై హంసవాహనం ఎక్కి మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ వాళ్లతో పాటుగా సమస్త దిక్పాలురు వచ్చారు, సమస్త దేవతలు వచ్చేశారు, ఋషుల యొక్క శిష్యులు వచ్చేశారు, సనక సనందనాది మహర్షులు వచ్చేశారు, ప్రమథగణాలు వచ్చేశారు. వారితో పాటుగా వీరభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చేశారు. నందీశ్వరుడు బయలుదేరాడు. ఇంతమందితో కలిసి శంకరుడు బయలుదేరి కైలాసం ఖాళీ అయిపోయింది, సత్యలోకం ఖాళీ అయిపోయింది, వైకుంఠం ఖాళీ అయిపోయింది. సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, దిక్పాలుర భార్యలు అందరూ బయలుదేరిపోయి శంకరుడు వెనకాతల పెద్ద ఊరిరిగింపు ఒకటి బయలుదేరింది. రేపు శంకరుడితో మనం అలాగే వస్తాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు, సరస్వతి, లక్ష్మీ, నారాయణుడు, నారదుడు, సప్తర్షుల భార్యలు వీళ్ళందరూ వస్తారు మనతో పాటు. ఆనాడు ఎలా వచ్చారో అలా మనము వచ్చి పొంగిపోవాలని అలా పెట్టాం. అందుకే అలా బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నారు. వస్తుంటే శివుడు ప్రయాణం చేస్తూ వస్తున్నట్ట. ప్రాతపాములనెల్ల పరిహారమును చేసి మరి క్రొత్త పాముల మనులు తొడిగి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకు కదండి, పాత పాములన్నీ తీసేసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నట్ట. అంతే తప్ప పాములు వదలడం. చూసారా, పెళ్లికి వెళ్తారని మీరెందుకని వదిలేడు. ఇన్నాళ్ళు ఎవరు ఆశ్రయించి ఉన్నారో అప్పుడు వాళ్ళే. ఇది శంకరుడు అంటే. అందుకని పాత పాములన్నీ తీసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నాడు చక్కగానే. దండశూకాదీసు తల చుట్టుగా చుట్టి పొరుపారనెద భూతి పూత పూసి చక్కగా ఒంటి నిండా పౌడర్ రాసుకున్నట్టుగా ఆ భూతిని, ఆ భస్మని రాసుకున్నాడు. పొడల నున్నని క్రొత్త పుట్టంబు ధరించి ఏనుగు చర్మంబు మెనగప్పి. ఓ మంచి పట్టుపుట్టం ఒకటి కట్టుకున్నాడు, ఏనుగు తోలు వదిలిపెట్టాడు, దాన్ని పైన చక్కగా కప్పుకున్నాడు. ఏనుగు చర్మంబు మెనగప్పి నీలకంధరమున నిమ్మితో పటికంపు పూససరులు వేచి పలుపు మిగుల చెలువు చేసి ఇట్లు శివుడు చతుర్దశ భువన రాజ్యలక్ష్మీ పలుపు మిగుల.
ఆయన పట్టుపుట్టం ఒకదాన్ని కట్టుకున్నవాడై చక్కటి జటాజూటాన్ని కట్టుకుని నీలకంధరముతో ఆ సురలందరూ దేవతలందరూ కొలుస్తుండగా, ఋషులు కొలుస్తుండగా, జయ జయశంకర హర హరశంకర అంటుండగా బయలుదేరుతున్నాడు. ఘణిల్లున వైచో ఘనమైన రంకెల కులశైల గుహలు ఘూర్నిలిచలంగా. ఆ నందీశ్వరుడు సంతోషం అండి మామూలుగా పెడతాడంటే. ఇప్పుడు మనతో పాటు స్వామి శంకరుడితో పాటు మనం వచ్చేటప్పుడు శంకరుడి రథం మీద వృషభం ఉంటుంది, ఆ వృషభ వాహనం మీద కూర్చొని వస్తాడు శంకరుడు రేపు మనతోటి, లేదా శంకరుడితో మనం వస్తాను రేపు. కాబట్టి పెద్ద అరుపులు అరుస్తూ అంబా అని ఆనందంతో అమ్మగారు వచ్చేస్తామని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నట్టు శంకరుడిని తీసుకుని నందీశ్వరుడు. మహితమాలోద్ధూతమారుత వశమున దిక్కులు చొరుగులై తిరుగుచుండ. దిక్కులు కప్పేస్తోంది వీళ్ళ మించొచ్చేటటువంటి గాలి, ఆ చప్పుడు, ఇవన్నీ. కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి ధారాధరంబులు తగులు పడగా పదఘట్టనమున భూధరాధక్షుండు అగు శేషాహి అల్లన శిరము వంచ. వీళ్ళు ఇన్ని కోట్ల మంది అన్ని లోకాల నుంచి పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్క చోటికి వెళ్ళిపోయేటప్పటికే ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఇలా వంగిపోయాట. ఈయనే ఓ పక్క నుంచి ఇలా వెళ్ళడం మొదలు పెట్టగానే దేవతలందరూ వచ్చి శంకరుణ్ణి ఒక వరం అడిగారట. శంకరా, మనం పెళ్లికి బయలుదేరాం, బాగుంది, అసలు మీ గురించి చెప్తేనే వాళ్ళు పొంగిపోయి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు నీవు నిజంగా నీ రూపాన్ని చూసి నీకు కన్యాదానం చేసేటప్పుడు పరిపూర్ణమైన మనస్సుతో పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు ఆ మేనకా హిమవంతులు. అలా చేసేయగానే వాళ్ళకి మోక్షం వచ్చేసి వాళ్ళ రూపం పోతుంది. ఆ రూపం పోతే హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు వాలవాలము. ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ హిమవత్ పర్వతము లేకపోతే భూమికి శోభ ఉండదు. కాబట్టి చిట్ట చివర మోక్షాన్ని పొందుతారు వాళ్ళు. కానీ అప్పటిదాకా నిండు మనస్సుతో నీకు కన్యాదానం చేయకుండా, ఏమిటి బాబోయ్ ఇలాటల్లుడు వచ్చాడు అనేటటువంటి అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్టుగా వాళ్ళ మనస్సు నువ్వే మార్చు శంకరా అని అడిగారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి నిజంగా. శంకరుడు అన్నట్ట, మీ అందరికీ హిమవత్ పర్వతం కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తానన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తను శుభలేఖలు వేయించుకున్నాడు. ఆడపిల్లి వారు కూడా శుభలేఖలు వేస్తారు కదండి. మరి శుభలేఖలు వేయించుకుని ఆయన తన బంధువులందరికీ పంపించాడు ఆ శుభలేఖలు. వెండికొండకు, పైడికొండకు, వింధ్యయన్ బలుకొండకు, చండభానుడు దోచుకొండకు, సాగరాంతపు కొండకున్, మందరంబను కొండకున్, కొండరాయుడు పంపె లేఖలు కోటి కాలరి పంక్తిచేన్. ఆయన కూడా శుభలేఖలు వేసి పర్వతానికి బంధువులు ఎవరు కాబట్టి ఆయన నిజంగా పంపించినటువంటి పర్వతాల యొక్క లిస్ట్ ఇచ్చారు. నేను ఎంతకని రాయగలను మహాప్రభో, పుస్తకం రాయాలి ఇవన్నీ. సంతోషానికి పార్వతీ కళ్యాణం చెప్పేటప్పుడు కొన్ని పర్వతాల పేర్లైనా చెప్పకపోతే ఎలాగా అని ఆయన ఎవరికి పంపించాడో కూడా తెలుసా అండి. ముందు ఈ పర్వతాలు అన్ని లోకాల్లో ఉన్నాయి కాబట్టి ఆ లోకాలన్నింటికి పంపెట్ట. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలకి పంపెట్ట. చక్రవాళ, సుమేరు, గంధమాధన, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శ్రీశైలం, వింధ్యపర్వతం, మైనాక పర్వతం, మహేంద్రగిరి, త్రికూటాచలం, సహ్యాద్రి, మలయ పర్వతం, వృక్షవత్ పర్వతం, పారియాత్ర పర్వతం, హిరణ్యశృంగ పర్వతం, మాల్యవత్ పర్వతం, ఋష్యశృంగ పర్వతం, వీటన్నింటికి పంపించేట. ఈ పంపించినప్పుడు ఒక మాట రాశాట, మీరు రావడం కాదు పిల్లల్ని కూడా తీసుకురండి, కాబట్టి మీ పిల్లలందరితో, అల్లుళ్లతో, బంధుమిత్రులతో రావాలని రాశాట. రాస్తే పిలిచినవాడు హిమవంతుడు. పార్వతీదేవి కళ్యాణం వెళ్లకుండా ఉండొచ్చా? జన్మానికి సౌభాగ్యం అది. కాబట్టి తప్పకుండా వెళ్ళాలి, కళ్యాణం చూడాలి, ఆ ఊరేగింపు ఏమిటో చూడాలి, ఎంత గొప్పగా చేస్తాడో చూడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలతో వెళ్తున్నారట. ఎవరు వాళ్ళ పిల్లలు? వాళ్ళకి మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఎవరట? నదులన్నీ ఆడపిల్లలు. కాబట్టి ఇప్పుడు ఈ నదులకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? సముద్రునిచ్చి పెళ్లి చేస్తారు. నదులన్నీ సముద్రానికి చేరిపోతాయి. కాబట్టి ఏ నదులు వస్తున్నాయి పెళ్లికి? కొన్నే చెప్తున్నానండి నేను, అన్నీ కాదు. భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుదా, భీమరథి, తుంగభద్ర, రేణుక, మాలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, కండకి, విచిత్రక, వశిష్ట, ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాప, కుశావతి, ఫల్గుని, రేవ, కరతోయ, పుణ్యత, ఈ నదులన్నీ వచ్చేట. ఈ నదులకి చాలా ఆప్తులు ఉన్నారట.
ఇవి ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతంలో పంటలు పండి రాజులు రాజ్యాలు వెళ్తారట. కాబట్టి ఈ నగరాలతో వాటికి అనుబంధం ఉంది. అందుకని చిలికెట్టెల్లా ఉంటాయి ఈ నగరాలు, ఎప్పుడు వాళ్ళతో పెడతాయిట. అందుకని ఈ రాజ్యాలు వచ్చేస్తున్నాయిట. కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, మత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంబోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఎన్ని రాజ్యాలు, ఈ రాజ్యాలు వచ్చేస్తున్నాయిట. వీళ్ళకి కొడుకులున్నారు. ఈ అరణ్యాల మీద ఉండేటటువంటి పెద్ద పెద్ద అరణ్యాలు, అరణ్యాలన్నీ కొడుకులు ఈ పర్వతాలకి. అవేమిటి? దండక, వింజక, చంపక, బదరిక, నహుష, నైమిష, దయిత, గుహ, దేవదారు, శ్వేతాఖ్య, ఇవన్నీ బయలుదేరాయిట. ఈ కొడుకులకి పిల్లలున్నారు. ఎవరా పిల్లలు? పక్షి, మృగ, శబరి, కిరాత, మానవ, సర్ప, కీట, ఈగలు, చీమలు, దోమల దగ్గర నుంచి అరణ్యంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బయలుదేరాయిట. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణానికి హిమవత్ పర్వతం మీదకి చేరుకున్నారు. అంటే మీరు చూడండి, ఇంకా పటాటోపం అసలు ఆ రోజున హిమవత్ పర్వతం మీద ఎంతమంది చేరిపోయారో చూడండి. మనుష్యులు కాదు, సమస్త జాతులు, సమస్త లోకాలు, సమస్త కొండలు, సమస్త నదులు, సప్త సముద్రాలు, ఇంతమంది పార్వతీ కళ్యాణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పొంగిపోయాట హిమవంతుడు. ఇంతమంది వస్తున్నారు, క్యాటరింగ్ ఎలాగ అనుకోలేదు ఆయన. అనుకుని చాలా సంతోషపడిపోయి అలంకారం చేశాట. రేపు పొద్దున్న మనందరం కూడా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అమ్మ సంతోషం ఎప్పుడో తెలుసా అండి? కళ్యాణానికి వస్తే కాదు, తన భర్త వస్తున్నప్పుడు ఇలా ఎంతమంది వస్తున్నారని చూస్తుంది. దానికి పొంగిపోతుంది. పతివ్రత కదండి. అందుకని పురాలంకారం చేసేట హిమవంతుడు. ఎలా? మృగనాభిజలములు ముంగిళ్ళ జల్లిరి, ముగ్గులు తీర్చిరి ముత్తియముల, ధనరనంగళ్ళ చిత్తరవులు వ్రాసిరి, హేమకుంభంబులెత్తిరింద్రనెల్ల, బహుమార్గముల నంది పడగలు గట్టిరి, కీలించి కట్టిరి మేలుకట్లు, కమనీయ గతుల వజ్రములు మ్రోయించిరి, ఎలమి శృంగారించిరెల్ల చోట్ల, బరగ సకల లోకపతికి సమర్పింపనాయితములు చేసిరఖిలమణులు, సర్వజనులు మిగుల సంపదనందిరి, భూధరేంద్రుడేలు పురమునందు. ఆ వచ్చేటప్పుడు చక్కగా ఇళ్ల ముందు సువాసనలతో కూడినటువంటి జలాల్ని ప్రతి వీధిలో జల్లేశారట. ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. రేపు పొద్దున్న పరమేశ్వరుడు ఈ లోపల ప్రవేశించడానికి ఇదంతా ఆవు పేడతో నీళ్లు జల్లి ముగ్గులు పెట్టేస్తాం మనం. పెట్టేస్తే శంకరుడు రథం ఇక్కడ వరకు వచ్చి జయ జయ శంకర, హర హర శంకర అని లోపలికి ఎడుతుంటే శంకరుడు అమ్మవారి బుగ్గలు ఎర్రబడిపోతాయి. ఏవి కాకినాడ భక్తులు రా, నాకు మళ్ళీ హిమవంతుడు చేసినట్టు చేసేశారు కళ్యాణం అని. కాబట్టి ఆ ముత్యాలతో ముగ్గులు పెట్టేశారట. ధనర నంగళ్ళ చిత్తరములు రాసిరి, హేమకుంభములెత్తిరిండ్లనెల్ల, ప్రతి ఇంట్లో హేమకుంభాలను ఎత్తారట. నందీశ్వరుడు యొక్క పటాలు గీసేసి ఊరంతా పెట్టేశారట. శంకరుడు చూసి పొంగిపోవాలని, అబ్బో 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 ఏం పటాటోపం, నేను వస్తున్నానని అని సంతోషపడిపోవాలని. ఇలా ఎక్కడ చూసినా ఎవరికొచ్చిన వాద్యాలు వాళ్ళు వాయిస్తున్నారట. ఈలోగా వచ్చేస్తున్నాడు పెళ్లి కొడుకు అన్నారు. ఎదురు సన్నాహం వెళ్ళాలి కదండి. మరి ఆడపిల్ల తల్లి, ఆడపిల్ల తండ్రి వీళ్ళిద్దరే వెళ్ళకూడదు. వీళ్లతో పాటు కొడుకు వెళ్ళాలి. పెద్ద కొడుకు ఎవరు? మైనాక పర్వతం, బంగారు కొండ, మైనాకుడు, వీళ్ళు ముగ్గురు వెళితే సరిపోదు. వెళ్ళాలి కదండి. మరి ఆడపిల్ల తల్లి, ఆడపిల్ల తండ్రి వీళ్ళిద్దరే వెళ్ళకూడదు. వీళ్లతో పాటు కొడుకు వెళ్ళాలి. పెద్ద కొడుకు ఎవరు? మైనాక పర్వతం, బంగారు కొండ, మైనాకుడు, వీళ్ళు ముగ్గురు వెళితే సరిపోదు. పెళ్లికి పెద్దలు ఉంటారు కొంతమంది. ఈ వచ్చిన పర్వతాల్లో మళ్ళీ పెద్ద పర్వతాలు ఉన్నాయి కొన్ని. ఆ పెద్ద పర్వతాలను తీసుకెళ్లారు. అయ్య బాబోయ్, పార్వతీ కళ్యాణం నిజంగా మీరు చదవాలి. నోటితో చెప్పడం కాదు, అసలు పోతన గారు పరవశించిపోయి ఎన్ని పద్యాలు వేసేశారు ఆయన. అలా వీళ్ళందరూ బయలుదేరి వస్తుంటే మేనకాదేవికి దూరం నుంచి ఒకసారి అల్లుణ్ణి చూద్దామనిపించిందిట. అనిపించి అంతఃపుర గవాక్షంలోకి ఎక్కింది. చెప్పేవాడెవడు? ఇంతకుముందు చూడలేదుగా శంకరుణ్ణి. అందుకని నారదుణ్ణి పిలిచి, నారదుడు కూడా వస్తాడండి కళ్యాణంలో మనతో పాటు, పక్కన నించోబెట్టుకుని, ఏమయ్యా ఎవరో మా అల్లుడు చెప్దు అంది. ఈయనొక చాలా తమాషా అయిన మనిషి, లోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు ఈయన. అందుకని అడగడిని చెప్పడం మొదలెట్టాడు ఈయన. ఆ మొట్టమొదట వచ్చేసేటప్పుడు సప్తర్షులు వచ్చేస్తున్నారు, సప్తర్షుల భార్యలు వచ్చేస్తున్నారు. వాళ్ళని ఆవిడ చూసింది. ఆ వెనకాతల దేవగణాలు, దిక్పాలకులు వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని చూపిస్తూ అడుగుతోంది, ఆయనేనా మా అల్లుడని. కాదమ్మా కాదు, ఆగాగు, వాళ్ళు ఏం పనికి వస్తారమ్మా, ఆయన ప్రకాశం ముందు మిణుగుడు పురుగుడు వస్తున్నాడు చూడు మీ అల్లుడు. అలా పెద్ద దేవతాగణాలు వెళ్ళిపోయాయి, ఋషిగణాలు వెళ్ళిపోయాయి, దిక్పాలకులు వెళ్ళిపోయారు.
యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సాధ్య సిద్ధులు అందరూ వెళ్ళిపోయారు. చతుర్ముఖ బ్రహ్మగారు వస్తున్నారు. ఆయన వెనకాతల ఋషులందరూ నిలబడి వేదాన్ని స్తోత్రం చేస్తూ వెళ్తున్నారు. వెడుతుంటే ఆయన్ని చూసి ఆయనేనా అని అడిగింది. కాదమ్మా, ఆయనకి 5 తలకాయలు ఉండేవి, మీ అల్లుడికి తీశాడు తలకాయ. అబ్బో, అంత గొప్పవాడా, ఈయనే ఇలా ఉన్నాడంటే మా అల్లుడు ఎంత బాగుంటాడో అనుకుంది. బ్రహ్మగారి ఋషులు వెళ్ళిపోయారు. పొద్దున్న పాలు తాగి నించుంది పిచ్చి తల్లి. సాయంకాలం అయిపోయింది. తక్కువ ఊరేగింపు ఏమిటండి అది? అలా వెడుతూనే ఉంది ఆ ఊరేగింపు. బ్రహ్మగారు అయిపోయారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఈయనేనా మా అల్లుడు, అబ్బాయి ఎంత బాగున్నాడో, మేఘశ్యామంపిత కౌశేయవాసం అని అడిగింది. కాదమ్మా, కాదు, ప్రస్తుతానికి కాదనుకో, ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదని శాస్త్రం చెప్తోంది, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క రథం ఆయన వెనకాతల వెళ్ళేటటువంటి సనక సనందనాది మహర్షులు, అనేక మంది భక్తులు, వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యా, ఇంకా మా అల్లుడు రాలేదు అంది. చిట్ట చివర భూత ప్రేత గణాలు వస్తున్నాయి. ఆ భూత ప్రేత గణాల మధ్యలో ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ అడగలేదు, మొహం తిప్పుకుంది. ఈయనన్నాడు, మొహం తిప్పుకుంటామేం, చూడ ఆయనే మీ అల్లుడని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక చూడండి మేనకాదేవి బాధ. ఆవిడ వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, నిన్ను చంపి నేను చచ్చిపోతాను, నా కోసం తపస్సు చేశావా? పార్వతీదేవి, అమ్మా నీకు వచ్చిన బాధ ఏమిటండి? ఏమిటి వాడి పెళ్లి కొడుకు ఏమిటే, రేపు పొద్దున్న పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాడంటే వీధిలో వాళ్ళు చూడ్డానికి నిలబడితే మీ నాన్నగారు మా అల్లుడని ఎవడికి పరిచయం చేస్తాడే? ఇదెక్కడి ప్రారంధ కర్మ? ఒంటి మీద బట్ట కూడా లేదు, ఆయన అల్లుడు ఏమిటి, ఆ ఎగురుడు ఏమిటి, ఆ నాట్యం ఏమిటి, ఆ భూత ప్రేత గణాలేమిటి? వెళ్ళిన వాళ్ళలో ఒక్కడ నచ్చలేదే నీకు, వీడే నచ్చాడు, ఒక్క నాటికి నిన్నిచ్చి కన్యాదానం చేయనండి. అయిపోయింది కదండి, దేవతల కోరిన కోరిక తీరిపోయింది. ఇప్పుడు పాపం ఎవరు చూశారు ఆయన్ని? ఆయన చూసిన వాడు లేరు, పెళ్లి కొడుకుని చూసిన వాడు ఎవడు లేడు. వీళ్ళందరూ విడిదికి వెళ్ళిపోయారు. విడిదికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మామూలుగా తన స్వస్వరూపాన్ని పొందేశాడు. ఇప్పుడు ఏమిటి, రామమ్మ ఎదురు సన్నాహం పెడదాం, విడిది నుంచి రమ్మని కబురు చేస్తాను, నేను ఒక్క నాటికి రానంది ఆవిడ. నేను ఒక్క నాటికి రాను, వాడల్లుడు ఆవిడ, మహాప్రభు నేను రానంది ఆవిడ. హిమవంతుణ్ణి, ఏమయ్యా నీ భార్యకి చెప్పంటే, అయ్య బాబా ఇలాంటి వాటిలో పిల్లలతో మాట్లాడడం కష్టం అండి, మీరే ఏదో ఒక విషయం చూసుకోండి అన్నాడు ఆయన. పార్వతీదేవి, అయ్యో ఇదేమిటి చిట్ట చివరి వరకు వచ్చి స్వామి మళ్ళీ ఇలాంటి మెలిత పెట్టారు, దేవతా కార్యం అని తెలుసుకుంది ఆవిడ పాపం. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. అమ్మా పిచ్చిదానా, నీకేం తెలుసు శంకరుడంటే? కృపాళు, మహానుభావుడు, ఆయన దేవతల కార్యమై ఇలా చేసేవలసి వచ్చింది. శంకరుడు యొక్క సహజమైన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో నువ్వు వెళ్ళి ఆ ఎదురు సన్నాహంలో ఒక్కసారి పెద్దలైన వాళ్ళతో కలిసి వెళ్ళు. వెళ్ళిన తర్వాత మధుపర్కం పట్టుకుని వెళ్ళు. ఎందుకెడతారో తెలుసా అండి? అలా వెళ్ళేటప్పుడు ఒక రహస్యం ఉంది. అల్లుడు కొడుకుల యొక్క జాబితాలోకి వస్తాడు, అత్తగారికి మామగారికి పుత్రపంచకంలోకి వస్తాడు. కాబట్టి అది జీవితాంతం ఉండవలసినటువంటి అన్యోన్యత. కాబట్టి అల్లుడు అత్తవారింటికి రాననే మాట జీవితంలో ఇక రాకూడదు. అతను కూడా కొడుకుతో సమానం. మామగారికి ఒంట్లో బాగుండకపోతే ఒక కొడుకులా పట్టుకుంటాడు, ఒక తల్లిదండ్రుల్ని చూసినట్టు చూస్తాడు. మా ప్రేమ ఇలా కలగాలని మధుపర్కం పట్టుకుని ఎడతారు. వెళ్ళి ఆ తేనె పెరుగు అన్నీ కలిపి త్రాగించమని పెళ్లి కొడుక్కి. అత్తగారు మామగారు పెద్దలతో కలిసి వెడతారు. కాబట్టి ఇప్పుడు ఎవరితో వెళ్ళేట హిమవంతుడు? వెడుతోంది కానీ మేనకాదేవి రుసరుసలాడిపోతోంది. ఎలా వస్తాడో ఏమిటో అంటూ బాబా. గంధమాదన మేరు కైలాస శైలాదికుల శైల భర్తలు కొలిచినడువ. గంధమాదన పర్వతం భార్యతో వస్తోంది కానీ ఏమిటో ఇంత సంబంధం, ఇంత అల్లరి పెద్ద దీనికి అని తెప్పి పొడుస్తున్నారు వాళ్ళు. పాపం ఈవిడ మొహం చిన్నబుచ్చుకుని ఏమిటో అల్లుడు అని చెప్పి అరుంధతీదేవి చెప్పింది. ఇప్పుడు ఎలా వస్తాడో ఏమిటో బయటికని బెంగెట్టుకుని ఆవిడెడుతోంది. గంధమాదన మేరు కైలాస శైలములు పెద్దలతో కలిసి పెడుతున్నాడు. పుణ్యకాహలను పుణ్యదుంధులను పుణ్యశంఖములను బొలిచిమ్రోయ. కాహళలు, మృదంగాలు, శంఖాలు అన్ని మోగుతున్నాయి. మంగళపారక మాగధ వంది జనంబులు శుభకీర్తనములు చేయ. వంది మాగధలు స్తోత్రాలు చేస్తున్నారు. కదిసి పేరంటాండ్రు కళ్యాణములు బాడ బరిజనంబులు తన్ను బలిసి కొలువ. పేరంటాండ్రందరూ వెనకాల వస్తుండగా ఎదురు సన్నాహానికి వెళ్ళారు. శంకరుడు అట్నుంచి పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు.
కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధ నానాభూషణ భూషితం. ఆయన వచ్చేటప్పుడు కోటి సూర్య ప్రకాశం కోటి సూర్య సుప్రకాశం, ఆయన విడిదిలోంచి బయటికి వచ్చే ముందే కోటి సూర్యులు వేయించిన కాంతి వచ్చింది. అటువంటి కాంతితో విచిత్రవసనం చాధ, ఇప్పటిదాకా పులితోలవి కట్టాడు, ఇప్పుడు అసలు అటువంటి వస్త్రం ఒకటి ప్రపంచంలో ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. అటువంటి బంగారు సరిగంచు పంచ కట్టాడు, అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు. విచిత్రవసనం చాధానాభూషణ భూషితం, అనేకానేకమైనటువంటి భూషణ భూషితుడయ్యాడు. బంగారు హారములు, బంగారు కేయూరములు, బంగారు కంకణములు అన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని మహానుభావుడు వస్తున్నాడు. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం. ఆ వస్తున్నప్పుడు ఇది శంకరుడి యొక్క నిజస్వరూపం. సుప్రసన్నం, నవ్వుతూ ఉన్నాడు. సులావణ్యం, ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపించిందిట. సులావణ్యం సుహాసంచ, చిన్ని చిరునవ్వు. మనోహరం, చూడగానే అలా ఉండిపోతారట. ఎంత ఋషికాంతలైనా సరే శంకరుణ్ణి చూస్తే వెళ్ళి కౌగలించుకోకుండా ఉండలేరట, అంత అందగాడు. సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం. గౌరాభం, గౌరీదేవి కాంతి ఎటువంటిదో అటువంటి కాంతితో ఉన్నాడు ఇవాళ. ద్యుతి సంయుక్తం, అటువంటి కాంతితో. గౌరాభం ద్యుతి సంయుక్తం, అటువంటి వాడై బయలుదేరి వస్తున్నాడు. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం. సూర్యుడు గొడుగయ్యాడు, చంద్రుడు ఆ గొడుగుకి దండమయ్యాడు. గంగా చ యమునా చైవ విధర్తుస్మనుచామరే. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి యమునాదేవి ఇద్దరూ రెండు పక్కల శంకరుడికి వింజామర వీస్తూ వస్తున్నారు. అందుకే రేపు పార్వతీ కళ్యాణంలో మీరు చూద్దురు గాని ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కళ్యాణం అయ్యేంత వరకు కూడా పక్కన ఇందాక మీరు చూసిన వింజామర వేస్తూ ఉంటారు. ప్రతిసారి మీరు చూసిన కళ్యాణంలా ఉండదు, పొద్దుట్నుంచి అలాగే ఉంటుంది ఆ కళ్యాణం. ఈ ఆదివారం ఏం పనులు పెట్టుకోకండి, అందరం పార్వతీ కళ్యాణానికి వచ్చేద్దాం. కాబట్టి ఇలా బయలుదేరి వచ్చేటప్పటికి మేనకాదేవి చూసి పొంగిపోయిందిట. ఎంత పొంగిపోతున్నా చిన్న అనుమానం గబుక్కునలా కనపడ్డ కదా. ఈ త్రికరణ శుద్ధి లేకపోవడం వల్ల హిమవంతుణ్ణి అట్టె పెట్టాడు ఆయన. నిజంగా చూడండి మహానుభావుడైన త్యాగం. ఇప్పుడు ఆ పెళ్లి కొడుక్కి ఎదురొచ్చి వీళ్ళందరూ వెళ్ళి ఈ పర్వతాలన్నీ నమస్కారం చేసి ఆయన అందం చూసి, ఆయన లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్ ఎంత చమత్కారో అనుకున్నారు. జగదీశాయ నమో నమో నమ సుధా సంకాశితాంగాయ శ్రీనగనాథాయ నమో నమో శుభకరానందాయ వేదార్థ పారగవంద్యాయ నమో నమో సురనదీ రంగతరంగావళీ ముకుటాగ్రాయ నమో నమో మునిమనో మందార సర్వేశ్వర అని ఆ పర్వతాలు భార్యలు అందరూ కలిసి ఎదురెళ్ళి స్వామికి ఆహ్వానం పలికి మధుపర్కమిచ్చి మేళతాళాలతో ఆ దేవతలందరినీ తోడ్కుని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. తీసుకొస్తుంటే శ్రీ మహావిష్ణువు గబగబా శంకరుడి దగ్గరికి వచ్చారు. శంకరా ఒక్క క్షణం అన్నారు. ఏమైంది అని అడిగారు. దేవదేవు పెండ్లి తెరగొప్పనంతయో చూడదలచి నిక్కె సూచననగా దక్షిణంబు దిక్కు దారుణియంతయో గడగనొద్దెగడవుగాగనెగసే. మొత్తం అన్ని లోకాల్లో ఉన్నవాళ్ళు, దేవతలు, దానవులు, దైత్యులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జంతువులు, సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి వచ్చేసింది పెళ్లికి. దానితో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది. లేచిపోయి ఉత్తర దిక్కు వంగిపోతోంది. దక్షిణ దిక్కు పెళ్లి నేనెందుకు చూడకూడదని పైకి నిక్కి చూస్తోందా అన్నట్టుగా లేచిపోతోంది. క్షణక్షణానికి ఈశ్వర భూమిని ఇప్పుడు సమతలం చెయ్యాలి, మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. అనగానే శంకరుడు అన్నాడు, నరమునీశ్వర పద్మజాసన వర్ణనీయు మహాత్మునిన్ శరధులెల్లను లీల ద్రావిన చండకోపుని కోటి భాస్కర సమాన విభున్ ధరా సమసత్తు కుంభజుబంపే సుస్థిరమై సమమయ్య దక్షిణ దిక్కు దారుణి చిచ్చరం. సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు శ్రోత,
పంచాక్షరీ మహామంత్రాన్ని కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు ఆవుదూడలు కలిసి ఆడుకుంటాయో, ఏ మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడో ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడో అటువంటి వాడు, ద్రవిడ వ్యాకరణాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఔపోసన పట్టినవాడు, మహానుభావుడై రామాయణ మహాకావ్యంలో ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసినటువంటి వాడు, రామాయణ కథనంతటినీ కూడా ఎలా నడిపిస్తే రావణ సంహారం అవుతుందో అటువైపు రామచంద్రమూర్తిని పంపినవాడు, నాకు మహాభక్తుడైనటువంటి అగస్త్యుడి యొక్క దివ్యమైన బరువు ఒక్కటి చాలయ్యా, అందుకని అగస్త్యుణ్ణి దక్షిణ దిక్కుకి వెళ్ళమనండి. భూమి మళ్ళీ ఇలా అయిపోతుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది. ఇంతమందికి ఒక్క అగస్త్యుడు చాలు, ఆయన దివ్యమైన శక్తి చాలు అనేటప్పటికే, శంకరా నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగేట అగస్త్యుడు. నీకు తప్పకుండా నా కళ్యాణము గోచరమవుతుంది. అందరూ అలా అలా చూడాలి, ప్రొజెక్టర్ల మీద లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే చూడాలి, నీకు కళ్ళ ముందు కనబడుతుంది, వెళ్ళమన్నారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకొచ్చాడు, భూమి సమతలంగా నిలబడింది. అంత జనంట పార్వతీ కళ్యాణానికి. పార్వతీ కళ్యాణం అంటే మాటలు కాదండి. ఇప్పుడు అంతఃపురంలోకి తీసుకెళ్లారు, పెళ్లి మంటపంలోకి శంకరుణ్ణి తీసుకెడుతున్నారు. తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మంగళ స్నానాలు చేయించాలి. కాబట్టి ఈ మంగళ స్నానాలు చేయించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కలశ పెట్టి, కలశలో పల్లవాలు పెట్టి, రాయాకులు పెట్టి, గోరువెచ్చటి నీటితో మాత్రమే మంగళ స్నానం చేయించాలి, చల్లటి నీళ్లు పోయకూడదు. అందుకే రేపు అమ్మవారికి అయ్యవారికి మంగళ స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చటి నీటితో చేయిస్తాం. అమ్మవారికి తల మీద నూనె పెడతారు ముత్తైదువులు. అమ్మవారికి ఒళ్ళంత చుట్టూ తెరపట్టి అమ్మవారికి చక్కగా ఒళ్ళంతా నలుగు పెడతారు. ముందు నలుగు పెట్టిన తర్వాత గోరువెచ్చటి నీళ్లు పోస్తారు. ఆ తర్వాత పాటలు పాడుతూ పసుపు నీళ్లు పోస్తారు. ఇవి చేసేటప్పుడు శ్రీ సూక్తంతో అభిషేకం అవుతుంది అమ్మవారికి. ఇది అయిపోయిన తర్వాత మేళతాళాలు కలుగుతూ ఉండగా బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతుర్ని చేస్తారు. అదే ముహూర్తానికి శంకరుణ్ణి పెళ్లి కొడుకుని చేస్తారు. ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయి మళ్ళీ పీటల మీదే ఇద్దరు పక్కపక్కన కూర్చోడం. అందుకని శంకరుడు ఆ పెళ్లి పీటల మీదకి వెళ్ళాలి. రేపటి రోజున మనకి ఇక్కడ ఉదయం మళ్ళీ 6:25 సూర్యోదయం అవుతుంది. 6 గంటలకు మనం మొదలెడితే తొందరగా పూర్తి చేసుకోవచ్చు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదండి, అలా ఒక పక్కన అమ్మవారిని పెళ్లి కూతుర్ని అయ్యవారిని పెళ్లి కొడుకుని చేస్తామేంటి మళ్ళీ నా ఒక్కరిదా సొత్తు. కాబట్టి అమ్మవారిని అయ్యవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి సంతోషపడి, అమ్మవారికి పెళ్లికి ఇంత శోభాయమానంగా శివపురాణాంతర్గతంగా జరుగుతుండగా సువాసినులందరూ 16 రోజులలో పెళ్లి పసుపు కొమ్ములు దంపుతారు. దంపిన తరువాత లోపల ఒక గొప్ప భక్తురాలు మహాసాత్వికురాలైనటువంటి ఒక తల్లి కైలాస గౌరి నోము చేసి మీ అందరికీ సువాసినులందరికీ కూడా పసుపు కుంకాలు గాజులు ఇచ్చి పంపుతారు, పువ్వులు. ఆ పసుపు కుంకం గాజులు పువ్వులు పట్టుకుని మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మంగళ స్నానాలు అవుతాయి, రేపు సాయంకాలం ఉపన్యాసంలో మంగళ స్నానాలై పెళ్లి పూర్తవుతుంది. కళ్యాణ ఘట్టాన్ని రేపు పూర్తి చేస్తాను. రేపు సాయంకాలం కళ్యాణ ఘట్టం అవుతుంది. ఎల్లుండి ఊరేగింపులో స్వామి వస్తారు. ఎల్లుండి సాయంకాలం ప్రత్యక్షంగా కళ్యాణం జరుగుతుంది. కనుక రేపు ఉదయం 6 అయ్యేటప్పటికీ ఏ రోడ్డు మీద చూసినా మనం అయ్యప్ప స్వామి గుడికి పరుగులే. స్వామిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి ధన్యులం అయిపోదాం రేపు.